హాయ్ ఫ్రెండ్స్, నేను మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియోలో సహారా క్లెయిమ్ అంటే సహారా ఎవరైతే కట్టారో వాళ్ళ డబ్బులు రిఫండ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో 1 బై 1 చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు. దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. సహారా వెబ్సైట్లోకి రండి. డిపాజిటర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మన ఆధార్లోని చివరి 4 అంకెలు ఎంటర్ చేయండి. తర్వాత మన ఆధార్కి లింక్ అయ్యి ఏ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేశాక ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ మీద క్లిక్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. 1 బై 1 జాగ్రత్తగా చూడండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద అగ్రీ చేయాలి. టిక్ చేసి నెక్స్ట్ మీద కొట్టాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి మళ్ళీ ఒకసారి. ఎందుకంటే మన ఆధార్కి ఏది అయితే బ్యాంక్ లింక్ అయి ఉంటుందో అది ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయాలి. వెరిఫై చేయగానే మన బ్యాంక్ అనేది ఎన్పిసిఐ దేనికైతే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్లోనే అమౌంట్ పడతాయి ఫ్రెండ్స్. కాబట్టి మీ ఆధార్కి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోతే ఇక్కడ చూపిస్తుంది. బ్యాంక్ వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేయండి, లేకపోతే డీబీటీ చేయమని అడగండి, చేస్తారు. ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లం వల్ల తీసుకోదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ వెరిఫై బై ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్, మన పేరు, ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉందో అన్నీ చూపిస్తుంది. ఇవన్నీ మనమే అయితే కిందకు వచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటంటే 3 సొసైటీలు మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మన బాండ్ మీద ఉన్న సొసైటీ పేరు ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మెంబర్షిప్ ఐడి, రిసిప్ట్ నెంబరు కంపల్సరీగా ఎంటర్ చేయాలి. తప్పు లేకుండా ఎంటర్ చేయండి. ఒకవేళ తప్పు ఎంటర్ చేస్తే మనకి అమౌంట్ రిఫండ్ అవ్వటంలో ఇబ్బంది పడవచ్చు. అలాగే బాండ్ ఏ రోజైతే మనం తీసుకున్నామో ఆ డేట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ అకౌంట్ ఓపెనింగ్ డేట్ కూడా ఆ బాండ్ ఇచ్చిన డేటు వేయవలసి ఉంటుంది. వేసాక మనం డిపాజిట్ అమౌంట్ అడుగుతుంది. ఆ డిపాజిట్ కాంట్రిబ్యూట్ అమౌంట్ అని అడుగుతుంది. అక్కడ మనం బాండ్ వేసిన దాని కింద పాయింట్స్ కనపడతాయి. ఆ పాయింట్స్కి 100 టైమ్స్ ఇంటూ చేయండి. నేను ఎలాగో చూపిస్తాను. 203 పాయింట్లు ఉన్నాయి. దాన్ని 100తో ఇంటూ చేయాలి. 20,300 వస్తుంది. దాని ప్లస్ మరి బాండ్ అమౌంట్ ఎంత అయితే ఉందో దాన్ని మరి ప్లస్ చేయాలి. మొత్తం టోటల్గా 37,000 వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది, అంటే విత్ ఇంట్రెస్ట్తో. ఆ బాండ్ని ఇక్కడ అప్లై చేయాలి. అది జేపీజీలోనే ఉండాలి. 200 KB కన్నా బిలో ఉండేటట్టు చూసుకోండి. సో క్లారిటీగా చేసిన తర్వాత, క్లారిటీగా స్కాన్ చేసిన తర్వాత అప్లోడ్ చేయండి. నా దగ్గర 2 బాండ్స్ ఉన్నాయి. 2 బాండ్స్ ఎంటర్ చేసేసాను. చేసి ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మాడిఫై చేసుకోవచ్చు. పక్కన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే 4th స్టేజ్కి వెళ్ళిపోతుంది. జనరేట్ క్లెయిమ్ రిసిప్ట్ ఫామ్ అని ఉంటుంది. దాన్ని జనరేట్ చేయగానే ఫామ్ జనరేట్ అవుతుంది. ఈ ఫామ్ని ప్రింట్అవుట్ ఒకటి తీసుకొని ఫోటో అంటించి ఫోటోకి క్రాస్ సైన్ చేయాలి. అలాగే కింద మన ప్లేసు, మన సైన్ మళ్ళీ ఒకసారి పెట్టవలసి ఉంటుంది. 2వ పేజీలో పెట్టిన తర్వాత దాన్ని జాగ్రత్తగా చక్కగా 200 DPలో స్కాన్ చేసుకోండి. 5 MB కన్నా బిలో ఉండాలి. పాన్ కార్డు 50 KB లోపు ఉండాలి జేపీజీలో. ఆ 2 అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద కొట్టగానే 6th స్టేజ్కి వెళ్ళిపోతుంది. మనకి అక్నాలజ్మెంట్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఈ నెంబర్తో మనం 45 డేస్లో క్లెయిమ్ కాకపోతే మనం స్టేటస్ వెరిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.